ఓకే ఇప్పుడు జిల్లా విద్యార్థి మెట్ట విష్ణువర్ధన్ రెడ్డి గారు ముత్తుకూరు మండల అధ్యక్షులు వారికి ఇప్పుడు ఎంపీ గారి చేతుల మీదుగా జ్యోతి ప్రదానం చేస్తారు. కామరాజ్ గారు ఎమ్మెల్యే గారు వస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జిల్లాలో ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, మండల స్థాయి కార్యవర్గ సభ్యులకి, అనుబంధ సంఘాల అధ్యక్షులకు సంబంధించి పార్టీ పరంగా గుర్తింపు కార్డులు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని గౌరవ పార్లమెంట్ సభ్యులు పెద్దలు శ్రీ మేకపాటి రాజమోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో గౌరవ శాసనసభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్ గారు, నియోజకవర్గ పార్టీల ఇన్ఛార్జీలు, అదేవిధంగా రాష్ట్ర స్థాయి కార్యవర్గ సభ్యులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు మొన్న జరిగినటువంటి రాష్ట్ర పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం చేయాల్సినటువంటి సూచనలతో పాటు ఈ రాష్ట్రంలో జరిగేటువంటి అవినీతి, అక్రమాలు, అనేక అంశాల మీద చర్చించి తీర్మానాలు చేయడం జరిగింది. రాజధాని నిర్మాణం గురించి, రైతాంగ శ్రేయస్సుని గురించి, రాష్ట్రంలో జరగాల్సినటువంటి అభివృద్ధిని గురించి, అదేవిధంగా సంక్షేమ పథకాలు ప్రజలకి చేర్చడాని గురించి, వీటితో పాటు ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి, అక్రమాల మీద కూడా సుదీర్ఘమైనటువంటి చర్చ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ రాష్ట్రానికి అవసరమైనటువంటి ప్రత్యేక హోదాల గురించి కూడా పెద్దలు పార్లమెంట్ సభ్యులు రాజమోహన్ రెడ్డి గారు సందేశం ఇవ్వడం జరిగింది. దాని మీద ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్య జరిగినటువంటి ఎమ్మెల్యేల పార్టీల ఫిరాయింపు, కొనుగోలు వ్యవహారం మీద రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ప్రసంగించడం జరిగింది. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ప్రత్యేక హోదా ఆవిష్కరణ గురించి, దాని అవసరాన్ని గురించి పెద్దలు రాజమోహన్ రెడ్డి గారు సమావేశంలో తెలియజేశారు. భవిష్యత్తులో కూడా దానికోసం మనందరం కలిసి పనిచేయాలనేటువంటి ఒక స్పష్టమైనటువంటి సంకేతాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు చాలా మంది మాట్లాడుతున్నారు ఎవరు విలన్ అనేటువంటి దాని మీద, ఎవరు హీరో అనేటువంటి దాని మీద. దీని మీద ఒక స్పష్టత ఇవ్వదలుచుకున్నాం. ఈరోజు ప్రజలు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. ఎవరైతే ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం పాటుపడతారో, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి తప్పిస్తారో వాళ్ళు హీరోలు అవుతారు. ఎవరైతే రాష్ట్ర ప్రజలను వంచి అధికారంలోకి వచ్చిన తర్వాత మోసగిస్తారో వాళ్ళు విలన్లుగా ఉంటారు అనేటువంటిది ప్రజలందరికీ తెలిసినటువంటి సత్యం. కాబట్టి ఈరోజు ఆచరణ సాధ్యం కానీ, అమలుకి యోగ్యం కానీ హామీలు ఇచ్చి అధికారంలో ఇబ్బందులు పడేదానికన్నా, అధికారాన్ని కోల్పోవడానికైనా సిద్ధపడినటువంటి మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి హీరోగా వర్తించాలన్నా, లేదా ఈరోజు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి చివరికి కాపుల్ని బీసీలో చేరస్తానని చెప్పి ఒక సామాజిక సమస్యని శాంతి భద్రతల సమస్యగా చిత్రీకరించి ఈరోజు ముద్రగడ పద్మనాభం గారు లాంటి వ్యక్తులు దీక్షలు చేస్తుంటే తనకేమి పట్టినట్టుగా ఎన్నికల ముందు కాపుల్ని మోసం చేసి ఆ తర్వాత దీక్ష దిగినటువంటి ముద్రగడ పద్మనాభం గారిని బుజ్జగించి రకరకాలైనటువంటి హామీలు ఇచ్చి ఆయన దీక్ష విరమించిన తర్వాత ముద్రగడను ఈరోజు అదేవిధంగా మోసగించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు ఎవరు ఈ రాష్ట్రంలో హీరోగా ఉన్నారు, ఎవరు రాష్ట్రంలో విలన్గా ఉన్నారు అనేటువంటిది. కాకపోతే తెలుగుదేశం పార్టీకి ఏమీ లేక మన జరిగినటువంటి విస్తృత స్థాయి సమావేశంలో ప్రజాదరణ చూసి ఓర్వలేక, ఓర్చుకోలేక ఈరోజు ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురదలేనటువంటి ప్రయత్నాలు చేస్తుంది తప్ప మరొకటి కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అని చెప్పడం సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కూడా ఎవరైతే ఈరోజు సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తి చేస్తామో వాళ్ళందరికీ కూడా ఈరోజు ఏ విధంగా అయితే గుర్తింపు కార్డులు పంపిణీ చేస్తున్నామో అదేవిధంగా భవిష్యత్తులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు గుర్తింపు ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ గుర్తింపు కార్డుల ప్రక్రియ జారీ చేసేటువంటి ప్రక్రియని ప్రారంభించి పూర్తి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మొన్న 14వ తేదీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి
స్థాయి విస్తృత సమావేశం జరిగింది. దానిలో ప్రభుత్వ వైఫల్యాల నుంచి చర్చించడం జరిగింది. ఆనాడు ఎన్నికలకు ముందు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ప్రజల్ని నమ్మచూపి ఎన్నికల్లో గెలుచుకోవడం జరిగింది. వాటిని ఏమాత్రం పాటించకుండా ఎన్నికైన తర్వాత ఏమాత్రం పట్టించుకోకుండా ప్రజల్ని వంచడమే అనేది విషయం మనందరికీ తెలుసు. ఎందుకంటే ఎన్నికల ప్రణాళికలో పెట్టిన తర్వాత తూచా తప్పకుండా వాటిని పాటించవలసిన అవసరం ఉంది. ఏ పార్టీకైనా కూడా ఎన్నికలు ప్రణాళికను చూసే కదా ప్రజలు మనకు ఓట్లు వేస్తారు. ఏదో చేస్తారు కాబట్టి నిజంగానే జీవితాలు బాగుపడతాయనే ఉద్దేశంతో ప్రజలు ఓట్లు వేస్తారు తప్ప అలా కాకుండా వ్యక్తులను చూసి ఓటు పొడుగు చూసి వేసే పరిస్థితులు కాదు. అందువల్ల చంద్రబాబు గారు రకరకాలైనటువంటి హామీలు ఇచ్చి ముఖ్యంగా మరి వ్యవసాయ రుణాలు మాఫీ అని 87,000 కోట్లు, అలాగే మహిళల డ్వాక్రా మహిళల రుణాలు 14,000 కోట్లని, నిరుద్యోగ ఒంటింటికి ఒక ఉద్యోగం అని, ఒకవేళ ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగ వృత్తి, ఇట్లా రకరకాల వాగ్దానాలు చేసి ముఖ్యంగా చేయడం జరిగింది. అదే కాకుండా బీజేపీ పార్టీతో కూడా కలిసి అలయన్స్ పార్టీగా ఏర్పడి దానిలో తప్పనిసరిగా ఈ రాష్ట్రాన్ని అందరూ మెచ్చేటట్లుగా ఢిల్లీకి మించినట్లుగా రాజధాని కడతామని చెప్పడం జరిగింది. ప్రత్యేక హోదా తప్పనిసరిగా తూచా తప్పకుండా 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు అమలు పరిచి దాన్ని ఆ విధంగా రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని కూడా చెప్పడం జరిగింది. రకరకాల వాగ్దానాలు చేశారు. వాటన్నింటినీ కూడా విఫలమైన పరిస్థితులు ఉన్నాయి అన్నాడు. నిజంగా మనకి ఈ చెప్పినటువంటి వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగా ఈనాడు వెనకబడి ఉంది. ఆర్థిక లోటు బాగా ఉన్నటువంటి రాష్ట్రం మరి రాబోయే సంవత్సరాలైనా పారిశ్రామికంగా అభివృద్ధి చెంది ఆర్థిక లోటును కూర్చుకొని మిగతా ఇరువురు రాష్ట్రాల కంటే కూడా మెన్నగా అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉండే. అది ఇచ్చిన వాగ్దానాన్ని భంగం చేయడం, పార్లమెంట్లో ఇచ్చినటువంటి వాగ్దానాన్ని భంగం చేసి ప్రత్యేక హోదా అనేది నిజంగా చాలా రాష్ట్రానికి తీరని లోటు. నిజంగా ప్రత్యేక హోదా వచ్చినట్లయితే రాష్ట్రం అన్ని విధాల మరి ఆర్థిక ప్రగతి సాధించేది, పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందేది. అటువంటి పరిస్థితుల్లో ఇచ్చిన హామీలన్నీ కూడా తుంగలో తొక్కి ఈనాడు ప్రజల్లో వంచడం జరిగింది. అందువల్ల నిన్న జరిగినటువంటి పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఈ ప్రభుత్వ వైఫల్యాలన్నింటినీ కూడా ఎండగట్టడం జరిగింది. వివిధ సభ్యులు వివిధ సబ్జెక్టుల మీద మాట్లాడి ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టడం జరిగింది, ఎత్తి చూపడం జరిగింది. అలాగే ఈ రాష్ట్ర ప్రగతి ఎలా ఉండాలనే ఉద్దేశంతో కూడా చర్చించడం జరిగింది. రాబోయే జూలై నెల నుంచి జూలై 8వ తేదీ నుంచి బహుశా మనం ఈ గడప గడపకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక ముఖ్యంగా ప్రోగ్రామ్ని ఆదేశించారు మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు కానివ్వండి, శాసనసభ్యులు కానివ్వండి, మిగతా పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు వాగ్దానాలు చేసి నెరవేర్చలేని పనులన్నీ కూడా ప్రజలకి తెలియపరచాలి. ఈ రాష్ట్ర ప్రగతి ఏ విధంగా కుంటుపడిందనే విషయం ప్రజలందరికీ కూడా తెలియపరచాలనే ఉద్దేశంతో ఒక పిలుపిచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని తప్పనిసరిగా ప్రజల్లోకి తీసుకెళ్లి ఈ రాష్ట్ర ప్రగతి ఏ విధంగా ఇబ్బందులు పడింది అనేది, వైఫల్యాలు ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం చేసిన వైఫల్యాలు, కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క మరి బాధ్యత కాబట్టి తప్పనిసరిగా నిలబెట్టుకోకపోవడం అనేది వాళ్ళకు కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి కూడా తీరని తరవంపులని కూడా మనం చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. మనం ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. ఈనాడు ప్రత్యేకంగా గోవర్ధన్ రెడ్డి గారు చెప్పినట్లు ఈ జిల్లాలో ఉన్నటువంటి వివిధ నాయకులు అందరికీ కూడా, పార్టీ నాయకులందరికీ కూడా ఐడెంటిటీ కార్డు, గుర్తింపు కార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టారు. అందుకనే మనం ఇక్కడ సమావేశమయ్యాం. ఆ కార్యక్రమాన్ని ఇప్పుడు చేస్తారు. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క ఆఫీస్ బేరర్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తింపు ఐడెంటిటీ కార్డు ఉంటుంది. ఆ విధంగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళని అన్ని విధాలుగా సత్కరించేది, గౌరవించే కార్యక్రమాలు కూడా ఉంటాయని కూడా నేను మనవి చేస్తూ, ఏది ఏమైనా సరే ఈనాడు ఇది ఐడెంటిటీ కార్డ్స్ వివిధ సభ్యులకు ఇచ్చే కార్యక్రమాన్ని
మనం చేపట్టింది చాలా సంతోషంగా ఉందని కూడా మనం చేస్తున్నాం. రాజకీయాల్లో సవాళ్ళు విసరడం మామూలే కదా, రకరకాల సవాళ్ళు ఇస్తారు. మన జిల్లా వాళ్ళు కూడా ఏదో చెప్పారు రకరకాలుగా. అంటే నిందించడం చాలా సులభమే కదా, కానీ ఎవరినైనా నిందించే ముందు మన ఆత్మ పరిశీలన కూడా చేసుకోవాలి. ఎంతవరకు సబబు అనేది, ఏదైనా చేసిన పని ఎంతవరకు సబబు, ప్రజలు నడుస్తున్నారా లేదా అనేది చూడాలి. అంతేగాని వాళ్ళు విసరడం చాలా సులభమే కదా. నిజంగా మరి ఈ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకొని గెలిచి ఎలక్షన్లో గెలిచి ప్రజలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూసి కదా ఓట్లు వేశారు. ముఖ్యంగా మరి నెల్లూరు జిల్లాలో 2 పార్లమెంట్ సభ్యులు, 7 మంది శాసనసభ్యులు, వీళ్ళ కార్పొరేషన్ ఇవన్నీ గెలిచాయంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాగా పట్టున్న జిల్లా కాబట్టే కదా నెల్లూరు. అందువల్ల వైఎస్ఆర్ పార్టీ బీఫామ్ తీసుకొని గెలిచి మరి ప్రభుత్వం రాలేదనే, ప్రభుత్వం వేరే పార్టీ ఉంది కదా అని అక్కడికి వెళ్ళడం ఎంతవరకు సబబు, అది వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి మీద వైఎస్ఆర్ పార్టీ మీద సవాళ్ళు విసిరే ముందు వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని నా భావన. అవును బాబు, అవును. చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ చాలా స్వచ్ఛమైన పార్టీ, చాలా నిజాయితీ గల పార్టీ కాబట్టి వాళ్ళు మాట్లాడతారు బాబు. అదే విషయం. ఇక్కడ ఇది గొంగట్లో ఎందుకు ఏనట్టే ఉంటుంది ఇట్లా మాట్లాడితే. ఓకే, థ్యాంక్ యూ. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ వారికి రాక్షసుల్లా ప్రవర్తిస్తూ ఉంటే, ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇవ్వకుండా అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతూ ఉంటే, కేసీఆర్ ని ఎదిరించే ధైర్యం, నరేంద్ర మోడీని ప్రశ్నించే ధైర్యం చంద్రబాబు నాయుడు గారు మీకెందుకు లేదు అని ప్రశ్నిస్తూ ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ఈనాడు ఈ దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను మొత్తం కూడా తుంగలో తొక్కి ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్ అన్ని రకాలుగా ఇబ్బందులు పాలు చేస్తూ ఉంటే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ పాలిటి రాక్షసుల్లా వ్యవహరిస్తూ ఉంటే, ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాల్సినటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ ని ప్రశ్నించే ధైర్యం, నరేంద్ర మోడీ గారిని ప్రశ్నించే ధైర్యం మీరు ఎందుకు చేయటం లేదు? ఓటుకి కోట్లు కేస్తూ మిమ్మల్ని కేసీఆర్, నరేంద్ర మోడీ గారు ఇబ్బంది పెడతారనే భయమా, లేదా మరొకటి ఉందా? దయచేసి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలని, మీ ఓటు కోట్లు కేసుతో ఈ రాష్ట్రాన్ని నరేంద్ర మోడీ గారికి, కేసీఆర్ గారికి తాకట్టు పెట్టవద్దని చెప్పని తెలియజేస్తూ ఉన్నా. జిల్లా అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి గారు, పెద్దలు రాజమోహన్ రెడ్డి గారు గురించి పెద్దలు చెప్పారు. ఈ రాష్ట్రాన్ని సింగపూర్కి, మలేషియాకి, చైనాకి, జపాన్కి రాసిచ్చేస్తున్నారు. దీనికి ఏం సమాధానం చెప్తారు? ఈరోజు మీరు చూశారు, రైతుల దగ్గర నుంచి బలవంతంగా పాశవికంగా లాక్కొని 99 సంవత్సరాల లీజుకి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు సింగపూర్ కంపెనీలకు దారాదత్తం చేస్తున్నారా లేదా? ఒకవైపు నరేంద్ర మోడీ గారేమో మేక్ ఇన్ ఇండియా, భారతదేశాన్నంతా కూడా మనం ఇక్కడే అన్ని చేసి ఇక్కడి నుంచి ప్రపంచ దేశాలకంతటికీ కూడా అన్ని పంపించాలని చెప్తూ ఉంటే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం మేక్ ఇన్ సింగపూర్, మేక్ ఇన్ జపాన్, మేక్ ఇన్ మలేషియా, మేక్ ఇన్ జపాన్, మేక్ ఇన్ చైనా అని చెప్తున్నారా లేదా? దీనికి మేము సూటిగా నరేంద్ర మోడీ గారినే ప్రశ్నిస్తున్నాం. మీ మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాం ఏమైంది? ఎందువల్ల దీన్ని అంటే ఈ రాష్ట్రంలో ఇంజనీర్లు లేరా? చండీగఢ్ కట్టింది ఈ రాష్ట్రంలో ఇంజనీర్లు కాదా? ఈ దేశంలో ఇంజనీర్లు కాదా? నయా రాయపూర్ ఈ దేశంలో అత్యుత్తమమైన కొత్త రాష్ట్రంలో రాజధాని నిర్మించి మన వాళ్ళందరూ వెళ్ళి చూశారు. అక్కడికి పోయి రకరకాల ఫోటోలు వేసుకున్నారు. బ్రహ్మాండమైన రాజధాని కట్టారు మన ఇంజనీర్లు అన్నారు. మేము చంద్రబాబు నాయుడు గారికి సవినయంగా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ మధ్యనే లండన్ వెళ్ళారు, ప్రధానమంత్రి గారు కూడా వెళ్ళారు. ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ ముని మనవాళ్ళు, మనవాళ్ళు అందరూ అక్కడ ఉంటారు. ఏది బ్రిటన్లో. వాళ్ళ కాళ్ళు పట్టుకొని, అయ్యా ఆ రోజు పొరపాటున మేము మా దేశాన్ని నుంచి మిమ్మల్ని తరివేశాం, మా దేశాన్ని మేమే ఏలుకోవాలి,
మా దేశాన్ని మేమే కట్టుకోవాలి, పొరపాటుని మిమ్మల్ని తరిమేశాం, మాకు బుద్ధి లేక, మా పెద్దవాళ్ళకి బుద్ధి లేక, సిగ్గు శరం లేక మిమ్మల్ని అందరూ తరిమేశారు. ఈ రోజు మేము చంపలేసుకుంటున్నాం, మమ్మల్ని మేము కొట్టుకుంటున్నాం. మీరందరూ మళ్ళీ మా రండి, మీ దేశం అది, మీ దేశానికి మేము తాకట్టు. మీ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇంకా ఉండుంటుంది అక్కడ ఎక్కడో దగ్గర ఒక 0.01%. ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళని కాళ్ళు పట్టుకొని మళ్ళీ తీసుకొచ్చి సింగపూర్ వాళ్ళంతా వీళ్ళందరూ ఈ మధ్య వచ్చిన వాళ్ళు ఆ రోజుల్లో కూడా సరాంతర కాటన్ వచ్చి ఈ దేశంలో ఈ రోజు కూడా ఉభయ గోదావరిలో వాళ్ళ దేవుడు కదా, కాటన్ లాంటి వాళ్ళు వచ్చి, బ్రౌన్ లాంటి వాళ్ళు వచ్చి తెలుగు లిపిని ప్రజల్లోకి తీసుకొచ్చిన వాళ్ళు, వాళ్ళ కాళ్ళు పట్టుకొని తీసుకొని వచ్చి వాళ్ళకి దారాదత్తం చేయండి. దయచేసి సింగపూర్కి, మలేషియాకి, జపాన్కి మాత్రం మీరు దారాదత్తం చేయబాకండి. చంద్రబాబు నాయుడు గారికి మీ ముఖంగా, మీ ద్వారా, ఈ మీడియా ద్వారా బతిమలాడుకుంటూ సవినీయంగా మనం చేసుకుంటూ